Today storytelling, story parenting and grasshopper. చీమా గొల్లబామ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, బోత్ ఆఫ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గా ఉన్నారంట. ఒకరోజు చీమ గ్రాసఫర్తో ఏం చెప్పింది? మనకింకా వర్షాకాలం రాబోతోంది, చలి ఎక్కువ, వర్షాలు వస్తే ఆహారం కోసం వెళ్ళేందుకు ఇబ్బందిగా ఉంటుంది, అందుకోసం మనం ముందుగానే కొంచెము ఆహారం తెచ్చుకుందాము అని చెప్పి చీమ గ్రాసఫర్ని పిలిచింది. ఏమని? సర్చింగ్ ఫర్ ఫుడ్, మనం ఇప్పుడే పోయి ఫుడ్ కొంచెం తెచ్చి దాచిపెట్టుకుందాము అని చెప్పింది. గ్రాసఫర్ వినిందా? ఏమనింది? అయ్యే పోని కేర్లెస్గా వెళ్ళిపోయింది. చీమ ఏం చేసింది? వెతికి ఆహారం అంతా తెచ్చి దాచిపెట్టుకునింది. ఒకరోజు మంచి వింటర్స్, ఇట్లా బాగా రైనీ సీజన్, వర్షాకాలము, మంచు ఎక్కువగా ఉంది, మంచు కప్పేసింది ఎక్కువగా. స్నో, మంచుని ఏమంటాము? స్నో. మంచు ఎక్కువగా ఉంది. చీమ బయటకు వచ్చి ఆహారం తెచ్చుకునే అవ్వదని ఏం చేసింది? ఫస్టే తెలివిగా లోపల తెచ్చి ఫుడ్ అంతా దాచిపెట్టుకునింది. గ్రాసఫర్కి ఆ రోజు ఏమైంది? ఆకలి వేసింది. ఆకలి వేసినప్పుడు ఫుడ్ కోసం బయట వస్తే ఏమైనా దొరికిందా? లేదు. మంచు, చలి ఎక్కువ ఉంది కదా, ఫుడ్ దొరకలేదు దానికి. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళింది? చీమ దగ్గరికి వెళ్ళింది. చీమ ఎందుకని? ముందుగానే దాచిపెట్టుకుంది కదా ఫుడ్, కాబట్టి మన ఫ్రెండ్ చీమ కాబట్టి చీమ దగ్గర ఉంటుందని వెళ్ళింది. చీమని కొంచెం ఫుడ్ అడిగింది. ఏమడిగింది? అప్పుడు చీమ ఏం చేసింది? కొద్దిగా ఇచ్చింది. ఎందుకని ఇచ్చింది? ఫ్రెండ్ కదా, పోనీలే అని కొంచెము ఇచ్చింది. ఫుడ్ తీసుకొని వచ్చింది. అప్పుడు చీమ గ్రాసఫర్కి ఏమని చెప్పింది? మనకి ఇంకా వింటర్ వస్తూ ఉంది, మనకు ఫుడ్ ప్రాబ్లము, రా అని చెప్తే ఆ రోజు నువ్వు రాలేదు కదా, ఆ రోజు వచ్చింటే ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఫుడ్ తినింటావు, కాబట్టి ఇంక మీదట నువ్వు నా ఫ్రెండ్ అయినప్పుడు నేను చెప్పినట్లు మంచి అలవాట్లు నీకు రావాలి, మనము కష్టపడి దాచిపెట్టుకోవాలి ఫుడ్ ముందుగా అని చెప్పిందనమాట. ఎవరికి చెప్పింది? చీమ ఎవరికి చెప్పింది? గ్రాసఫర్కి చీమ చెప్పింది. అప్పటి నుండి ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉండి ఫుడ్ కోసం వెళ్ళి ఇద్దరు కలిసిమెలిసి హ్యాపీగా ఉన్నారు.